నమస్తే అండి. పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండ అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మతం పేరు అడిగి బట్టలు విప్పదీసి చూసి వాళ్ళు హిందువులా కాదా అని నిర్ధారించుకొని కేవలం హిందువులనే చంపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి చంపేసినటువంటి పరిస్థితి. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్చి చంపేశారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళని మాత్రమే చంపారు. ఆడవాళ్ళను కూడా చంపమంటే మేము ఆడవాళ్ళని చంపం, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి వైనం. అంటే టెర్రరిజం అనేది ఆ స్థాయికి వెళ్ళిపోయిందంటే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద సంఘటన ఇది. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ పరిస్థితులు వచ్చాక గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అక్కడ వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎవరు, ఆదాయాలు పెరిగింది ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి. మరి టెర్రరిస్టులు అక్కడికి వచ్చేటువంటి హిందువులని లేదా వేరే మతస్థులని టార్గెట్ చేసి కాల్ చేస్తే ఎవరి ఉపాధి కోల్పోతారు? ఎవరికి ఆర్థిక నష్టం జరుగుతుంది? వీటన్నిటితో వాళ్ళకేం పని లేదా? అసలు అక్కడ ఎక్కడో రాజస్థాన్లో ఉన్నవాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో 2 చనిపోయారు, కర్ణాటక వాళ్ళు కొంతమంది చనిపోయారు. వీళ్ళంతా ఏంటంటే ఒక టూరిస్ట్ స్పాట్, ఒక వేసవి విడిది. ఆ ప్రాంతంలో అయితే బాగుంటుంది. కొంతమంది కొత్తగా పెళ్ళైనటువంటి జంట హనీమూన్ ట్రిప్ కోసం, ఇట్లా అందరూ కూడా చిన్న వయసులో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ కాల్చి చంపేశారు. వాళ్ళకేమైనా సంబంధం ఉందా? ఈ టెర్రరిజంతో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పాకిస్తాన్కి ఇండియాకు ఉండే సంబంధాలతో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? దేశ రాజకీయాలతో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఏదో సెలవులు దొరికినప్పుడు, లేకపోతే ఎల్టీసీ సౌకర్యం ఉన్నప్పుడు, కొంత విరామం వచ్చినప్పుడు విశ్రాంతి కోసం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొంత సేద తీరేటువంటి కార్యక్రమం వాళ్ళు చేశారు. దానికి వాళ్ళని చంపేయటం అంటే ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణమైనటువంటి సంఘటన మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ టెర్రరిజానికి మతం లేదు, టెర్రరిజానికి కులం లేదు, ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చూసి చంపారు? మతం చూసే కదా చంపారు. ప్యాంట్లు ఇప్పి వాళ్ళు హిందువులా కాదా అని అంత దారుణంగా చూసి చంపారు కదా. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి మహిళలు, వాళ్ళు ముస్లిం టెర్రరిస్టులు, ఇస్లామిక్ టెర్రరిస్టులు అని చెప్పి మొహాన బొట్లు జరిపేసుకుని, నుదుట బొట్లు జరిపేసుకొని అల్లాహు అక్బర్ అని చెప్పి నినాదాలు చేసి మేము ముస్లిమ్స్ అనేటువంటి నమ్మించేటువంటి కార్యక్రమం చేసినా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క ఫ్యాంట్లు ఇప్పు చూసి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి, లేకపోతే ముస్లింకి సంబంధించినటువంటి పద్యాలు ఏవో చదవమని దాంట్లో ఉంటాయి కదా, అవేవో చదవమని, అవి చదవకపోతే చంపేసి, ఇట్లా ఏ రకంగా అంటే వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించుకొని వాళ్ళు హిందువులు ముస్లిమేతరులని తెలిస్తేనే వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని దేశాలు కూడా ఈ దాడిని ఖండించినాయి. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉంది, పాకిస్తాన్ హస్తం ఉంది. గతంలో పాకిస్తాన్ సైన్యంలో సైనికాధికారి చేసినటువంటి ఒక వ్యక్తి నేరుగా పాల్గొన్నారు అనేటువంటిది భారతదేశం ఆధారాలతో సహా సంపాదించి ప్రపంచ దేశాలకు చూపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంటే పాకిస్తాన్ ఊహించిన స్థాయిలో దౌత్యపరమైనటువంటి అంశాలు కానీ, లేదా పాకిస్తాన్కి ఇండియాకు ఉండేటువంటి సంబంధాలను కానీ అతి ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి నీటి ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా వీసాలు ఇచ్చుంటే ఆ వీసాలు తక్షణం రద్దు చేశారు. ఈ దేశంలో వాళ్ళ యొక్క దేశస్తులు ఎవరైనా ఉంటే 1వ తారీఖు లోపు వెళ్ళిపోవాలని చెప్పారు.
ఆ హై కమిషనర్కి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అనే దాన్ని ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు అనేది భారతదేశం దృఢ సంకల్పంతో ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే మోడీ గారు తన పర్యటనని అర్ధాంతరంగా ఆపుకొని రావటం, అమిత్ షా గారు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటం, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెంటనే స్పందించటం, అక్కడ ఉన్నటువంటి అందరిని అలర్ట్ చేయటం, ఆ ప్రాంతం మొత్తం కూడా ఎక్కడైతే పహల్గామ్ అనే అక్కడుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా సైన్యం స్వాధీనం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇమీడియట్గా తక్షణం వెంటనే జరిగిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే టెర్రరిజం అనేది ఎక్కడో కాశ్మీర్లో ఉందని లేకపోతే ఇంకో చోట ఉందని అక్కడేవో జరుగుతున్నాయని మనకు సంబంధం లేకుండా ఉండే పరిస్థితులు లేవు. ఇవాళ మన దేశం అనే కదా, మన దేశంలో మనం అనేక ప్రాంతాలు టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. సెలవులు వచ్చినప్పుడు అనేక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తూ ఉంటాం. ఎక్కడ ఏ టెర్రరిస్ట్ ఉంటాడో తెలియదు, ఎవడు కాలుస్తాడో తెలియదు. అందుకోసం ఏంటంటే దేశం మొత్తం ఒకటిగా ఉండాలి, దేశం మొత్తం బలంగా ఉండాలి, అందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండాలి. ఎవరైతే దేశం పైన దాడికి ప్రయత్నం చేశారో ఇవాళ నిజంగా భారతదేశం పైన దాడి, అక్కడ టూరిస్టుల పైన దాడి కాదు, దేశం పైన దాడి చేసినటువంటి వ్యక్తులని తరిమి కొట్టాలి. పాకిస్తాన్ అనే దేశానికి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేయకుండా తగినటువంటి బుద్ధి చెప్పాలి. మన రక్షణ మంత్రి ఏదైతే చెప్పారో వాళ్ళు ఎవరు ఊహించినటువంటి ప్రపంచ దేశాలు ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పి మన రక్షణ మంత్రి ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అది జరిగి తీరాలి. చూద్దాం ఏం జరుగుతుంది.